హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. తెలంగాణ స్టేట్లో మేనేజ్మెంట్ కోటాకి ఆగస్టు 7వ తారీఖు వరకు కూడా ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. ఇంకా ఎవరైనా తెలంగాణ స్టేట్లో మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. అయితే ఈ రోజు ఈ వీడియోలో ముఖ్యంగా ఈ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి చాలా మందికి కూడా డౌట్స్ ఉన్నాయి. కొన్ని అంటే కొద్దిమందికి అసలు ఎటువంటి యాక్టివిటీ జరుగుతుంది యూనివర్సిటీలో అనేది కూడా తెలియటం లేదు. కొద్దిమంది స్టూడెంట్స్ కేమో మెయిల్స్ వస్తూ ఉన్నాయి, మీరు డాక్యుమెంట్స్ ని రీఅప్లోడ్ చేయండి అని. కొద్దిమంది స్టూడెంట్స్ కేమో V01 V02 అప్రూవ్డ్ అనేటువంటి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఇలా అంటే ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంది. కాబట్టి అంటే చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. అసలు మాకు ఏమవుతుంది, మాకు అసలు అప్రూవ్డ్ అని వస్తుందా లేదా, ఇలా భయపడుతూ ఉన్నారు. దీని గురించి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఒకే పద్ధతిని పాటిస్తారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది, ఆ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు, తర్వాత డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేస్తారు. ఈ మూడు కలిపి ఒకటే ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఒక టీంని పెట్టుకుని మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్స్ లో ఉన్న డేటాని వెరిఫై చేసి అలాగే అప్లోడ్ చేసినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని కూడా కీన్ అబ్జర్వ్ చేసి ఆ తర్వాత అందరి వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మెరిట్ లిస్ట్ ని రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎంత మంది స్టూడెంట్స్ అప్లై చేశారో అందరి వెరిఫికేషన్ కూడా ఖచ్చితంగా కంప్లీట్ అయి తీరాల్సిందే. అయితే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే మీరు అప్లోడ్ చేస్తున్నటువంటి డాక్యుమెంట్స్ లో కానీ ఏదైనా సాఫ్ట్వేర్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చి వాళ్ళకి ప్రాపర్ గా డౌన్లోడ్ అవ్వకపోతే మనల్ని మరలా రీ అప్లోడ్ చేయమని అడుగుతూ ఉంటారు. ఇక్కడ చాలా మంది భావిస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒకవేళ మేము అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు పొరపాటున మేము సరిగ్గా అప్లోడ్ చేయలేదేమని భావిస్తూ ఉంటారు. అలా ఏమీ లేదండి, మీరు చక్కగానే చేశారు. కాకపోతే ఈ సాఫ్ట్వేర్ అంటే ఏపీ స్టేట్లో ముఖ్యంగా న్యూ సాఫ్ట్వేర్ ని 2024 నుండి స్టార్ట్ చేశారు. 2024లో అయితే స్టేట్ మొత్తం అందరు స్టూడెంట్స్ కి రోజుకి కనీసం ఒక 4-5 సార్లు అన్ని డాక్యుమెంట్స్ ని రీఅప్లోడ్ చేయమని మెసేజెస్ వస్తూ ఉండేవి. అసలు చాలా మంది కూడా కంగారు పడిపోయి అసలు ఏం జరుగుతుంది, మాకు ఎలా తెలుస్తుంది, మేము రూరల్ ఏరియాలో ఉన్నాము, మేము ఎలా రీఅప్లోడ్ చేయాలి అని చాలా భయపడిపోయేవాళ్ళు. అలాంటిది ఈ సంవత్సరం అతి కొద్ది మందికి మాత్రమే అతి కొద్ది డాక్యుమెంట్స్ మాత్రమే రీఅప్లోడ్ చేయమని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఇదేంటంటే సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి బగ్స్ వలన వచ్చేటువంటి సమస్య. అంతేగాని మీరు చక్కగానే చేశారు, అంత మాత్రాన మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్లో తప్పు ఉందని భావించొద్దు. జస్ట్ వాళ్ళు అడిగారు, మీరు మరలా అదే డాక్యుమెంట్ ని రీఅప్లోడ్ చేయండి చాలు. అర్థమైంది కదా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక్కసారి రీఅప్లోడ్ చేసినా కూడా మరలా ఒక 1 అవర్లో లేదా హాఫ్ అన్ అవర్లో మరలా రీఅప్లోడ్ చేయమని అదే డాక్యుమెంట్ గురించి మెసేజ్ వస్తుంది. నా దగ్గరికే దాదాపు ఒక 4 స్టూడెంట్స్వి అలా వచ్చినాయి. కాబట్టి మీరు భయపడొద్దండి, ఇది కేవలము సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఇష్యూస్ వలన మాత్రమే ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మీరు జస్ట్ మెయిల్ని చెక్ చేసుకుంటూ ఉండండి డైలీ. మెయిల్ గాని రీఅప్లోడ్ చేయండి అని మెసేజ్ వస్తే అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను శాంపుల్ కూడా పెట్టాను. వెంటనే మీరు మీ యొక్క యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అక్కడ డాక్యుమెంట్ని రీఅప్లోడ్ చేయండి. అర్థమైంది కదా. అలాగే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కూడా అంతే. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే స్టేట్లో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరి వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వదు. సో అందరి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మెరిట్ లిస్ట్ ని రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా మెయిల్ చూసుకోకుండా వాళ్ళు రీఅప్లోడ్ చేయమన్న డాక్యుమెంట్ కానీ ఇన్ టైంలో చేయకపోతే యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఫోన్ చేసి మరీ అడుగుతారు. వెంటనే మీరు రీఅప్లోడ్ చేయండి, మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, చాలా అర్జెంటు, క్లోజ్ అవబోతూ ఉంది వెరిఫికేషన్ అని వాళ్ళు ముందుగానే హింట్ ఇస్తారు మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్స్ పనిచేస్తున్నాయా లేదా, అలాగే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్స్ లో బ్యాలెన్స్ ఉందా లేదా, యాక్టివ్ గా ఉన్నాయా లేదా. దయచేసి ప్రతి ఒక్కరు కనీసం ఒక 3 నెలలకి రీఛార్జ్ చేసుకుని పెట్టుకోండి. కొద్దిమంది ఓటీపీ అడుగుతూ ఉంటే మేడం మా మొబైల్ ఇన్యాక్టివ్ గా ఉందండి, ఇప్పుడే ఆగండి కొంచెం రీఛార్జ్ చేసుకుంటామని అంటూ ఉంటారు. అలాంటి మిస్టేక్స్ చేయొద్దండి.
రిజిస్టర్డ్ మొబైల్స్ మాత్రం ఖచ్చితంగా మినిమం ఈ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా డైలీ యాక్టివ్గా ఉండాల్సిందే. అలాగే మీ మెయిల్ ఐడి కూడా యాక్టివ్గా ఉండాలి. మెయిల్స్ వస్తున్నాయో లేదనేది చెక్ చేసుకోండి. ఒకవేళ డేటా ఫిల్ అయితే అంత డేటాని రిమూవ్ చేసైనా సరే మెయిల్ని మీరు కొంచెం వేగంటగా పెట్టుకోండి. అయితే ఇప్పుడు అసలు ఈ రీ అప్లోడ్ చేసే విధానం ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏపీకి సంబంధించిన చూపిస్తాను, ఆ తర్వాత తెలంగాణ స్టేట్కి సంబంధించిన చూపిస్తాను. ఏపీ స్టేట్ లో మనకి కన్వీనర్ కోట, మేనేజ్మెంట్ కోట రెండు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పేజీ అనేది ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు యూజర్ ఐడి, పాస్వర్డ్, అలాగే ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కనిపిస్తుంది. దాని ఆన్సర్ని ఇక్కడ టైప్ చేయాలి. అయితే ఇక్కడ యూజర్ ఐడి ఏంటి అని చాలా మందికి డౌట్ మరలా. ఇదేం లేదండి, మీరు ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేశారు కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అని ఉంది, అంటే UG25CQ అని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఈక్వేషన్ ఆన్సర్, నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేస్తారు. అర్థమైంది కదా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇదే పేజ్ లో హైలైట్ అవుతూ ఉంటాయి, గమనించండి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, డైలీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేజ్లో ఏమొస్తున్నాయి అనేది జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండండి. క్లియర్? ఇప్పుడు అసలు ఈ డాక్యుమెంట్ ని రీఅప్లోడ్ చేయడానికి ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ బిఫోర్ రీఅప్లోడ్ అన్నాను, ఆఫ్టర్ రీఅప్లోడ్ అన్నాను. అంటే ఫస్ట్ అసలు రీఅప్లోడ్ చేయకముందు ఎలా ఉంటుంది మీ పేజ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ అని ఉంటుంది. ఈ సర్వీసెస్ ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తారు, అప్పుడు మీకు ఈ ట్యాబులర్ ఫార్మాట్ కనిపిస్తుంది. ఇక్కడ నేను పెట్టింది శాంపుల్ కి కేవలము ఒక సర్టిఫికెట్ ని మాత్రమే ఇక్కడ రీఅప్లోడ్ చేయమని ఉన్న స్టూడెంట్ ది పెట్టాను. కొద్ది మందికి 4 చేయమనొచ్చు, లేదా కొద్ది మందికి 2 చేయమనొచ్చు. అది ఒక్కొక్క పర్సన్ బట్టి ఉంటుంది. అంటే 100% అందరికి రావండి, ఇది రేర్ గా మాత్రమే ఈ మెసేజెస్ వస్తూ ఉంటాయి. అది కూడా సాఫ్ట్వేర్ ర్యాండమ్ గా చూజ్ చేసుకుంటుంది అంతే. అంటే ఆ సాఫ్ట్వేర్ చూజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా వస్తుంది, కానీ అందరికీ రావటం లేదు. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళని నేను 2024లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అసలు ఇవి వస్తున్నట్లు మాకు తెలియదు కూడా అండి. ఆ తర్వాత స్టూడెంట్స్ ఫోన్ చేసినప్పుడు మేము గమనించాము ఇట్లా వస్తున్నట్లు మెసేజెస్, మాకు తెలియకుండానే సాఫ్ట్వేర్ ర్యాండమ్ గా మెసేజెస్ ని అందరికి పంపించేస్తుంది అని చెప్పారు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఇక్కడ మీరు తప్పు అప్లోడ్ చేశారని కాదు, ఇది కేవలము సాఫ్ట్వేర్ ప్రాబ్లం వలన మాత్రమే ఈ ఇష్యూస్ వస్తున్నాయి అని గమనించండి. ఓకే, ఇక్కడ 6th క్లాస్ సర్టిఫికెట్ మాత్రమే అప్లోడ్ చేయమన్నారు కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ సిస్టంలో 6th క్లాస్ స్టడీ సర్టిఫికెట్ ఆల్రెడీ ఉండే ఉంటుంది, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తారు. అప్పుడు ఆ పేరు కూడా ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది. ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఈ టాబ్లెర్ ఫార్మాట్ అంతా కూడా రిమూవ్ అయిపోయి అప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఆఫ్టర్ రీఅప్లోడ్ అని పెట్టాను. ఇలా వచ్చింది అంటే మీది ప్రాపర్గా సబ్మిట్ అయినట్లే లెక్క. క్లియర్? నెక్స్ట్ అలాగే సేమ్ మేనేజ్మెంట్ కోటా కూడా అంతేనండి. దేనికైనా ఒకటే ప్రాసెస్ ఉంటుంది. అర్థమైంది కదా. సేమ్ ఇక్కడ కూడా నంబర్ ఉంటుంది. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేసి సేమ్ మీరు డాక్యుమెంట్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? ఒకవేళ మీరు అంటే డైలీ ఒకసారి సర్వీసెస్ చూసుకుంటాం మేడం అంటే చూసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు మెయిల్ రాకపోయినా సరే మీరు సర్వీసెస్లో కూడా చూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ కానీ మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండి, మీ అప్లికేషన్ అంతా ప్రాపర్గా ఉండి, మీ వెరిఫికేషన్ కానీ కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, అంటే అప్లోడెడ్ డాక్యుమెంట్స్ లిస్ట్ కనిపించుంటుంది కదా, అక్కడ ఆపోజిట్లో స్టేటస్ అని రిమార్క్స్ అని ఉంటుంది. ఇక్కడ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని ఉంటుంది. మీరు ఏ సర్టిఫికెట్ అయితే మీరు అప్లోడ్ చేశారో అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసి అప్రూవ్ చేసినట్లుగా ఇక్కడ మెసేజ్ ఇస్తారు. అలాగే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ వివో రిమార్క్స్ అని కూడా ఇస్తారు, అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ రిమార్క్స్ అని. సో ఇలా వచ్చింది అంటే మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ అని అర్థం. క్లియర్? దీన్ని కూడా మీరు ప్రింట్ తీసుకోవాలి. సో ఈ ఫైనల్ అప్లికేషన్ కూడా మీరు ప్రింట్ తీసుకోండి. సో ప్రొవిజనల్ అప్లికేషన్ ఉండాలి, ఫైనల్ అప్లికేషన్ కూడా ఉండాలి. అంటే వెరిఫికేషన్ ముందు ఉండాలి, వెరిఫికేషన్ తర్వాత. రెండు అప్లికేషన్లు కూడా ప్రతి ఒక్కరు ప్రింట్ తీసుకోవాలి, గుర్తుంచుకోండి. బ్లాక్ అండ్ వైట్ చాలండి, కలర్ కూడా అక్కర్లేదు. ఓకే. అలాగే ఇక్కడ తెలంగాణ స్టేట్కు సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి. తెలంగాణ స్టేట్ మీరు రిజిస్ట్రేషన్ చేసినటువంటి పేజ్ ఇది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వెరీ అని ఉంటుంది. మరి ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ కూడా అంతే సేమ్, వాళ్ళు వెరిఫై చేస్తూ ఉన్నప్పుడు మీకు మెయిల్ పంపిస్తారు. ఆ మెయిల్లో క్వెరీ ఐడి అని ఉంటుంది. క్వెరీ ఐడి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయమని ఒక ఐడి నెంబర్ను కూడా ఇస్తారు. ఆ క్వెరీ ఐడిని ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసినటువంటి పేజ్ లో రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వెరీ మీద క్లిక్ చేసి ఇక్కడ రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు,
రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టిన వెంటనే మీ మొబైల్కి ఎస్ఎంఎస్ మెసేజ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండి తీరాల్సిందే. ఒకవేళ కానీ మీ మెసేజ్ కానీ డిలీట్ అయిపోయి రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మిస్ అయింది అంటే మీకు వెబ్ ఆప్షన్స్ అసలు ఓపెన్ అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, రిజిస్ట్రేషన్ నెంబరు ఎస్ఎంఎస్ మెసేజ్ని మాత్రం ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. అస్సలు మీరు ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు. ఒకవేళ ఇది మిస్ అయింది అంటే ఇంకా ఇంతటితో మీ కౌన్సిలింగ్ స్టాప్ అయినట్లే లెక్క, గుర్తుంచుకోండి. తర్వాత వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళలేరు మీరు, అంత ఇంపార్టెంట్. క్లియర్? రోల్ నెంబర్ అంటే తెలుసు, నీట్ రోల్ నెంబరు. ఓకే. నెక్స్ట్ క్వెరీ ఐడి అంటే మీకు మెయిల్కి పంపిస్తారు కదా, మీరు ఏ సర్టిఫికెట్ని రీఅప్లోడ్ చేయాలి అనేది అక్కడ క్వెరీ ఐడి నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత క్యాప్చా అంటే బాక్స్లో కనిపించే అక్షరాలు. ఆ తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ సర్టిఫికెట్ని మీరు రీఅప్లోడ్ చేయాలి అనేది అక్కడ కనిపిస్తుంది. అవి రీఅప్లోడ్ చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా? సేమ్ ఇలాగే మేనేజ్మెంట్ కోటా కూడా చేస్తారు. ఇంతేనండి. దీనికోసమే చాలా మంది కూడా కంగారు పడుతూ ఉన్నారు కాబట్టి నేను జస్ట్ మీ అందరికీ కూడా భయం పోగొట్టాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియోని ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఓర్పుగా ఉండండి. ఎందుకంటే మనకి యూనివర్సిటీ వాళ్ళు అంటే చాలా అప్లికేషన్స్ వెళ్ళాయి. అంటే ఆల్మోస్ట్ ఏపీలో చూస్తే 14,000 అప్లికేషన్స్ సుమారుగా వెళ్ళాయి. అలాగే తెలంగాణ స్టేట్లో కూడా నాకు తెలిసి 17,000 వరకు అప్లికేషన్స్ వెళ్ళాయని నేను విన్నాను. కాబట్టి అన్ని అప్లికేషన్స్కి ఎన్నో డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేశాము. వాటిని ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా చాలా ఓర్పుగా చేస్తూ ఉంటారు. మనం కూడా కొంచెం ఓర్పుగా వాళ్ళకి కోఆపరేట్ చేస్తే డెఫినెట్గా ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ సక్సెస్ అవుతుంది. అర్థమైంది కదా? సో మీకు మెరిట్ లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని చెప్పాను. ఆ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వెబ్ కౌన్సిలింగ్ అని, ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ లోకి ఎంటర్ అవుతారు. గుర్తుంచుకోండి, తెలంగాణ స్టేట్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే రిజిస్ట్రేషన్ నంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఒకవేళ మీరు నోట్ చేసుకుని ఉండకపోతే ఈ పాటికి ఒకసారి ఎస్ఎంఎస్ మెసేజ్ చూసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి జాగ్రత్తగా. లేదా మీ మొబైల్లో నోట్స్లోనన్నా ఫీడ్ చేసి పెట్టుకోండి. అర్థమైంది కదా? సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తూ ఉన్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు వచ్చేటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకునే అవకాశం ఇన్స్టెంట్గా లభిస్తుంది. అంతేకాదు మీలో ఎవరికైనా సరే ఒకవేళ వెబ్ ఆప్షన్స్కు సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా వెబ్ ఆప్షన్స్కు సంబంధించినటువంటి పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 6303235115. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.